ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతూ నశించును. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నామా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ప్రతి ఉదయం మీ దివ్యమైన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ దయచేస్తున్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకునే లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, సామెతల గ్రంథం 10వ అధ్యాయం. మరి నీతిమంతునికి దుష్టునికి ఉన్నటువంటి భేదాలు, మరి ఇక్కడ ఎంతమంది మరి నీతిమంతులు, ఎంతమంది దుష్టులు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారో, మరి నీతిమంతునికి దుష్టునికి మధ్య ఉన్నటువంటి భేదాలు, తేడాల గురించి మరి ఆధ్యాత్మికమైన వివరణ మరి సొలొమోను మహారాజు, మరి జ్ఞాని అయిన మరి సొలొమోను గారు ఇందులో వివరించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే నిన్నటి దినాన్న 9వ వచనాన్ని ధ్యానం చేశాం. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడులు భయపడును అని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈరోజు 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ వచనంలో మరి జ్ఞాని అయిన మహారాజు సొలొమోను మహారాజు మరి రాస్తూ అంటాడు కదా, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతూ నశించును అని ఈ యొక్క లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికి మాలిన వదరబోతూ నశించును. దీని యొక్క ముఖ్య భావం ఏంటంటే, రహస్యంగా మోసాలు చేసే కపటి ఇతరులకు బాధ కలిగిస్తాడు అని మనం ధ్యానం చేస్తాం. రహస్యంగా మోసాలు చేసేటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? మరి దేవుని లేఖను సెలవిచ్చింది ప్రియదేవుని పిల్లరా, సామెత 6:13లో మనం ధ్యానం చేసాం. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేస్తాడు, వ్రేళ్లతో గురుతులు చూపుతాడు. ఎవడు వీడు? కనుసైగ చేసేవాడు. కనుసైగ చేసేవాడు ఏం చేస్తాడట? ఒక్కోసారి కనుసైగ చేస్తాడు, మళ్ళీ ఒక్కొక్కసారి కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేస్తాడంట. అంటే ఈ కనుసైగ చేసేటువంటి ఈ రోగం, మరి కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేసేటువంటి రోగం, వ్రేళ్లతో గురుతులు చూపేటువంటి రోగం ఎవరిలో ఉంటుందో తెలుసా? దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని, దేవుని వాక్యాన్ని మరి పట్టించుకొనని వారు, వినని వారిలో దేవుని యొక్క జ్ఞానము ఎవరైతే తిరస్కరిస్తారో, దేవుని ఉపదేశాన్ని తిరస్కరిస్తారో, దేవుని వాక్యాన్ని, ఆయన మాటను మరి దానిని స్వీకరించకుండా ఎవరైతే దానిని పోగొట్టుకుంటారో వారిలో ఇలాంటి రోగాలు కనపడతాయి. కనుసైగ చేస్తాడు, అట్లాంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? వ్యధ పుట్టిస్తాడు. కనుసైగ చేసే వాడితో మనం ఒకవేళ స్నేహం చేస్తే చివరికి మనకు మిగిలేది ఏంటో అంటే వ్యధ, అంటే బాధ, దుఃఖం. ప్రియదేవుని పిల్లరా, ఇట్లాంటి వారు మరి పైకి బాగానే కనపడతారు, లోపల మాత్రం ఈ రోగం ఉంటుంది. ఏంటది? కనుసైగ చేసే రోగం, కన్ను గీడుచు కాళ్ళతో సైగ చేసే రోగం. అంతేకాదు, వాడు పరిగెత్తేటువంటి పాదాలు కూడా మనకు చాలా నష్టాన్ని తెస్తాయి. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, ఎలాంటి వారి మధ్యలో నీవు నివసిస్తూ ఉన్నావు? ఎలాంటి వారితో నీవు స్నేహం కలిగి ఉన్నావు?
ఎలాంటి వారిని నీవు స్నేహితులుగా పెట్టుకున్నావు. దేని పిల్లరా, కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయాన్ని మనం మరి కూలంకషంగా పరిశీలించగలిగిన వారై ఉండాలి. ఏది పడితే అది వినటం, ఏది పడితే దాన్ని నమ్మడం, దేన్ని పడితే దాన్ని అనుసరించటం మనకు ఏం తెచ్చిపెడుతుంది? వ్యధ, దుఃఖము, బాధను తెచ్చిపెడుతుంది. ఇదేం పిల్లరా, ఇలాంటి వారు రహస్యంగా మోసాలు చేసేటువంటి కపటిదారులు. కనుసైగ చేసేవాడు ఎలాంటి వాడట? రహస్యంగా చేస్తాడు మోసం, కానీ అది మనకు కనపడదు. కపటి ఎలాగున లోపల మరి క్రూరత్వాన్ని ఉంచుకుంటాడో, ఈ కనుసైగ చేసేటువంటి వ్యక్తులు కూడా రహస్యంగా మోసం చేయటానికి ప్రయత్నం చేస్తారు. రహస్యమైనటువంటి మోసాలు, రహస్యమైన పాపాలు, రహస్యమైనటువంటి గూఢమైనటువంటి భావాలు కలిగి ఇతరులను మంచివారిగానే నటిస్తూ వారికి తీవ్రమైనటువంటి వ్యధను కలిగిస్తారు. ఇదేం పిల్లరా, ఎంత మరి మనము పరజ్ఞానంగా ఉంటే, ఎంత జ్ఞానం కలిగి లేకపోతే ఇలాంటి వారిని మేము గుర్తించగలం. ఇలాంటి వారిని గుర్తించగలగాలి అంటే నీ జ్ఞానం పనికిరాదు, నీ తెలివి పనికిరాదు. కాబట్టి దేవుడు మరి ఈ రోజున నిన్ను మేల్కొలుపుతూ అంటూ ఉన్నాడు కదా, ఇలాంటి వారి నుండి తప్పించుకోవాలంటే నీవేం చేయాలో తెలుసా? దేవుని జ్ఞానాన్ని కావాలని అడగాలి, దేవుని ఉపదేశాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని అంగీకరించాలి, ఆయన ఆజ్ఞలను, న్యాయ విధులను గైకొనాలి. ఇదేం పిల్లరా, ఇలాంటి మనస్సు నీకుంటే, ఇలాంటి కనుసైగ చేసేవారు, మరి బాధను, దుఃఖాన్ని కలుగజేసేవారు, రహస్యంగా మోసాలు చేసే కపట మనసు కలిగిన వారిని నీవు ఇట్టే కనిపెట్టగలవు. అలా కనిపెట్టగలిగిన మరి ఆ జ్ఞానం దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. నీవు దేవునిలో నిలిచి ఉంటే ఆ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీవు దేవునిని కలిగి ఉన్నట్లుగా మరి భక్తి కలిగిన వానిగా నీవు నటిస్తే గనక రహస్య మోసం చేసేటువంటి ఇలాంటి పనికి మాలిన వారి చేతిలో, కనుసైగ చేసేవారి చేతిలో పడిపోతావు. వాడు చేసేటువంటి మోసం ఎలా ఉంటుందో తెలుసా? మరో వ్యక్తికి కనబడకుండా రహస్యంగా చేసేస్తాడు. కాబట్టి నీకు తీవ్రమైనటువంటి బాధ, వ్యధ కలుగుతుంది. ఆ దినాన నీకు సహాయం చేసేవారే మిగలరు. మరి రెండవ భాగంలో దేవుడు అంటాడు కదా, పనికి మాలిన వదరబోతు నశించును. పనికి మాలిన వదరబోతు అని అంటే మనం గత పాఠంలో నేర్చుకున్నాం, మూర్ఖుడు. ఇదేం పిల్లరా, ఈ పనికి మాలిన వదరబోతు ఏం చేస్తాడు? మూర్ఖుడు మరి ఎక్కడ కూడా ఫలించినట్లుగా మనం చూడం. మరి అతిగా మాట్లాడతాడు. ఈ మూర్ఖుడిని ఎలా మనం గుర్తించగలం? ఈ వదరబోతు పనికి మాలినటువంటి వాడు ఏం చేస్తాడు? ఎప్పుడు అతిగా మాట్లాడుతూ ఉంటాడు. అతిగా మరి ఇతరులను ఆయన గేలి చేస్తూ ఉంటాడు. అతిగా మాట్లాడడం, అతిగా ప్రవర్తించడం, అతిగా మరి విమర్శించడం, ఇట్లాంటి లక్షణాలు ఈ పనికి మాలిన వదరబోతులో మనం చూడగలం. వీడిని కూడా మనం ఎలా గ్రహించగలమంటే, సేమ్ యేసయ్య పాదాల చెంత ఆ జ్ఞానాన్ని సంపాదించాలి, తెలివిని సంపాదించాలి, వివేచనతో మరి ఆలోచన శక్తిని మనం దేవుని వాక్యముల నుండి, దేవుని ఉపదేశముల నుండి, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన గుణగణాలు అన్నీ కూడా మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పనికి మాలిన వదరబోతులు, మరి కనుసైగ చేసి రహస్యంగా మోసం చేసేటువంటి కపటులు మరి మన మధ్యనే ఉన్నారు. వారు మంచివారిగా మన మధ్యనే వసిస్తూ ఉంటారు. అట్లాంటి వారిని నీవు దైవ జ్ఞానముతో, ఆత్మ జ్ఞానముతో కనిపెట్టగలిగినప్పుడు నీవు నిత్య రాజ్యాన్ని సంపాదించుకోగలవు. ఒకవేళ వారిని కనిపెట్టలేక జ్ఞానాన్ని పొందుకొనకుండా ఒకవేళ నువ్వు ఉంటే గనక నీ నాశనాన్ని ఆ వదరబోతు, పనికిమాలిన వదరబోతు, కనుసైగ చేసేవాడు తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకున్నట్లుగా నీవు కూడా వారి ట్రాప్లో పడిపోతావు.
అందుకని దేవుడు ఉదయ కాలాన ఇలాంటి వారి మధ్యలో ఒకవేళ నీవున్నావేమో, నీ పరిశుద్ధమైన జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నీవే కాపాడుకో అని ఆయన ముందుగానే నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇదేం పిల్లల కనుసైగా దేనికి ఉపయోగిస్తారు? ఇతరులను మోసం చేయడానికి లేదా రహస్య కుట్రలు చేయడానికి కళ్ళతో సైగలు చేస్తాడు. అంతేకాదు ఇతరుల జీవితాల్లో దుఃఖాన్ని, మరి తీవ్రమైన వ్యధను కలిగించటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు పనికి మాలినటువంటి వదరబోతు కూడా మరి ఏది పడితే అది మాట్లాడడం, అహంభావంతో మరి ప్రవర్తించడం, తన మాటల ద్వారానే తన పతనాన్ని మూటగట్టుకోవడం వాడి యొక్క పని. కాబట్టి మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? రహస్య కపట బుద్ధి మరియు అడ్డగోలు మాటలు రెండూ కూడా ప్రమాదమే. అంటే కనుసైగ చేసేవాడు, పనికి మాలిన వదరబోతు, వీరిద్దరూ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వారు. మరి నిజాయితీ మరియు మౌనము లేదా మితభాషణం మనకు రక్షణను దయచేస్తాయి. మరి నిజాయితీ లేదా మౌనము లేదా మితభాషణం అనేటువంటిది మనకు రక్షణ ఇవ్వాలి అంటే ఎక్కడ అది మనకు మరి దొరుకుతుంది అని అంటే దేవుని పాదాల చెంతే. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆయన పాదాల చెంత ప్రతినిత్యము మనం కనిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిని మనము సమీపించినప్పుడు ఆ నిజాయితీ, ఆ మౌనము, మితభాషణం మనకు రక్షణను అనుగ్రహిస్తాయి. తద్వారా నిత్య జీవాన్ని ప్రసాదిస్తాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఎలాంటి మరి జ్ఞానంతో నీవు బ్రతుకుతా ఉన్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ఇలాంటి కనుసైగ చేసేవాడు, పనికి మాలిన వదరబోతుల మధ్య నివసిస్తూ నీవు కూడా లోకంతో కలిసిపోయావా? లేదా దేవుని సన్నిధిని నిత్యము మరి ఆయన పాదాల చెంత కనిపెట్టి ఆయన వాక్యము ద్వారా సరిచేయబడ్డావా? ఎలా నీ జీవితము కొనసాగుతూ ఉంది? ఈ ఉదయకాలము నిన్ను నీవు పరిశీలన చేసుకుని, ఇట్లాంటి వారు ఒకవేళ నీకు స్నేహితులుగా, బంధువులుగా, నీ పొరుగువారిగా ఉన్నారేమో, ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ జీవితాన్ని నీవే మరి కట్టుకో. ప్రభువు సహాయం చేస్తాడు. ఆయన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, ఆయన యొక్క వివేచనను ఆయన పాదాల చెంత ఆయన పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ధ్యానం చేస్తూ సంపాదించుకో. అలాంటి జ్ఞానాన్ని దేవుడు నీకు మనందరికీ అనుగ్రహించునుగాక. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, ఈ రోజునైనా కనుసైగ చేసేవాడు, పనికి మాలిన వదరబోతూ ఇలాంటి వారు రహస్యంగా అయా ఇదిగో తండ్రి తీవ్రమైన మోసాలు చేయటానికి మా మధ్యనే మంచిగా నటిస్తూ నైనా ఇదిగో తిరుగుతూ ఉండగా, అట్లాంటి వారిని గ్రహించలేని మనసుతో, అట్లాంటి వారి గ్రహించలేని అజ్ఞానంతో ఎంతమంది అయితే ఈ రోజున బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ మేలుకొల్పి ఉన్నావయ్యా. ఎవరైతే ఈ అజ్ఞానంతో ఉన్నారో, ఇలాంటి వారిని గుర్తించలేని నైనా ఇదిగో తండ్రి వివేచన లేని వారిగా ఉన్నారో, అట్లాంటి వారందరినీ మేలుకొల్పమని నీ వాక్యముతో అయ్యా ఇదిగో తండ్రి నీ సన్నిధి ప్రసన్నతతో, నీ సన్నిధి కాంతితో వారందరినీ వెలిగించమని, ఎందరైతే ఇలాగున్న రహస్యంగా మోసాలు చేస్తూ, కుట్రలు చేస్తూ తీవ్రమైన వ్యధకు కారణమవుతున్నారో వారిని కూడా రక్షించమని, వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని, ఆ రహస్యపు పాపపు జీవితాన్ని కూడా వారు విడిచిపెట్టి వారు కూడా పరిశుద్ధులగటానికి దారులు తెరవమని, ఏ ఒక్కరూ నశించిపోకుండా మీ ఆత్మ ద్వారా అందరూ రక్షింపబడి మీ స్వార్థ పని కొరకునైనా అట్లాంటి వారిని పనిముట్లుగా వాడుకోమని, అయా నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని, ఎందరైతే నాయనా నీ జ్ఞానాన్ని, ఉపదేశాన్ని అంగీకరించి నైనా నీకు అనుకూలుగా బ్రతుకుతూ ఉన్నారో అందరినీ దీవించమని, ఎందరైతే మీ జ్ఞానాన్ని తిరస్కరించి అజ్ఞానులుగా, మూర్ఖులుగా రహస్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారిని కూడా మీ పాదాల చెంతకు తీస్తూ అంతటా అందరూ రక్షింపబడినట్లుగా మీ కృప, కనికర, క్షేమాలు అందరి మీద ఉంచమని, దినమే చేయ పనుల మీద మీ కరుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గురించి మీరు మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.